ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసి పెట్టండి. థ్యాంక్ యూ జీసస్. చదివే వాళ్ళు ఎవరు డ్యూటీ ఉందో ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసి పెట్టండి. సో పిల్లరా మీకు ఓకే ఈ వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. 2వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదవండి. ఎవరన్నా స్క్రీన్లో డిస్ప్లే చేయండి. అయిపోయిందా ఇది సిస్టమ్? Papa God, we bless your name, O Lord. రెండో అధ్యాయం 7 నుంచి ఎవరైనా చదివేసండి దయతో. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. సో ప్లరా నిన్న సండే నుంచి మనము ఒక క్రొత్త టాపిక్ని, క్రొత్త సిరీస్ని మొదలుపెట్టాం. ఏదా సిరీస్? మా పేరేంటి? తెలుగులో కృప. తెలుగులో కృప అని పిలుస్తాము, ఇంగ్లీష్లో గ్రేస్ అని పిలుస్తాం. ఈ సిరీస్ని మనం తీసుకొని ముందుకెళ్తున్నాం. ఈ యొక్క సంవత్సరము ఇప్పుడు అనుష చెప్పినట్లుగా, అనుష అడిగిపోయి మరి ఈ సంవత్సరం గ్రేస్ సంవత్సరం అంట. మరి తనకి ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ ఏఎల్ చర్చిలో మాత్రము గ్రేస్ సీరియల్ స్టార్ట్ అయింది ఈ సంవత్సరము. సో తను కరెక్ట్గా చెప్పింది. 5 సంఖ్య యూదుల లెక్క ప్రకారము, వాళ్ళ యొక్క సంఖ్య లెక్క ప్రకారము 5 అనగా గ్రేస్ అని అర్థం, కృప అని అర్థం. సో ఇది 2025 కాబట్టి ఈ సంవత్సరం ఏ సంవత్సరము? కృపతో నిండిన సంవత్సరం. దేవుని యొక్క కృప మనందరూ అనుభవించబోతున్నాం అనే దాన్ని బట్టి ఈ సంవత్సరము దైవజనులు చాలామంది నేను విన్నా కృప సంవత్సరం అంటారు. అందుకని మనం కూడా కృప గురించే ఈ సంవత్సరము నేర్చుకుంటా ఉన్నాం. కృప గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇంకా ఇది ఎక్కువ ఉంది, లైక్ హమ్మింగ్ ఉంది మా. ఓకే, సో మీరు నేను కృప అనగా పిల్లరా అర్హత లేకున్నా కృప ఏంటంటే, గ్రేస్ అంటే ఏంటంటే అర్హత లేకున్నా కూడా మనకు మరి దేవుడు మనకు అర్హత లేకున్నా మనల్ని దీవించే దేవుడు. మనకు అర్హత లేకున్నా అది పొందుకునే దానికి, దేవుని చేతి నుంచి తీసుకునే దానికి అర్హత లేదు, మనకు అర్హులం కాదు. అయినా దేవుడు దాన్ని మనకి ఇవ్వడమే కృప అంటే. ఓకే, సో కృప అనగా అర్హత లేని దాన్ని దేవుడు మన జీవితంలో కురిపించాడే, దాన్ని ఇస్తున్నాడే, దాన్ని కృప అని మనం అంటాం. సో ఈ విషయంలో లోపలికి వెళ్దాం. మీరు నేను చాలాసార్లు బైబిల్లో ఈ పదాన్ని చదువుతూ ఉంటాం. మరి పాత నిబంధన గ్రంథంలో కృపని ఫేవర్ అని పిలిచేవాళ్ళు. తెలుగులో ఫేవర్ అంటే దయ అనే, దయా పక్షము. పాత నిబంధన గ్రంథంలో ఫేవర్ అనే పదాన్ని చూస్తాం. మనం 1వ తేదీ ఇక్కడ జనవరి 1కి ఆ రోజు ఒక మెసేజ్ మనం విన్నాం. ఏంటది? దానియేలు మీద ఏముండే? ఫేవర్ ఉండే. అదే దేవుని మీద దయ ఉండే, దేవుడు తన పక్షాన ఉండే అని రాయబడింది బైబిల్లో కదా. సో ఫేవర్ అంటే అది అర్థం. కానీ కొత్త నిబంధన గ్రంథంలోకి మీరు వచ్చినప్పుడు ఫేవర్ అనే పదం కనపడదు, కానీ కృప అనే పదం కనపడుతుంది. సో 2 ఒకటే పిల్లరా. ఓకే, కృప అన్న ఫేవర్ అన్న 2 ఒకటే. సో ఈ 2 లైక్ ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఎక్కువగా కృప అనే పదాన్ని వాడాడు. అందుకని మనము ఇప్పుడు కన్ఫ్యూజ్ కాదండి. సో కృప గురించి మీరు నేను నేర్చుకుంటున్నాం. కృప, విశ్వాసం, ఈ 2 చాలా ఇంటర్ రిలేటెడ్ పిల్లరా. ఈ 2 కలిసి నడుస్తూ ఉంటాయి. సో ఈ రెండిటి గురించి చాలా జ్ఞానం కలిగి ఉండాలా. యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు నేను, యేసు ప్రభువుని ప్రభుగా స్వీకరించిన మీరు నేను, కృప గురించి, విశ్వాసం గురించి క్లియర్ నాలెడ్జ్ కలిగి ఉండాలా. ఎందుకంటే ఈ 2 మన జీవితాల్లో అనుక్షణం మనతో నడుస్తుంటాయి. సో బైబిల్ ఏమంటుందంటే, దేవుడు ఎంత కృప మీ మీద నా మీద కుమ్మరించినా విశ్వాసం లేదనుకోండి, ఆ కృపను మనం అనుభవించలేం పిల్లరా. అర్థమైందా? సో అదేవిధంగా మరి నీ దగ్గర ఎంత విశ్వాసం ఉన్నా
దేవుడు కృప ద్వారా మనకేం ఇవ్వలేదనుకో, అప్పుడు కూడా మనం ఏం దేవుడి నుంచి పొందుకోలేము. అందుకనే దేవుడు తన కృపని, అపారమైన కృపను మన మీద కుమ్మరించాడు. అదే మనం చూసుకోబోతున్నాం రానున్న దినాల్లో, మరి ప్రతి సండే. ఓకే, దేవుడు తన అపారమైన కృప ద్వారా ఎంతో మన జీవితం మీద కుమ్మరించాడు, ప్రతిదీ కుమ్మరించాడు, ప్రతి దీవెన ఇచ్చాడు. అయితే విశ్వాసం ద్వారా మనము వాటిని తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఈ రెండు కలిసి నడుస్తాయన్న. అందుకే బైబిల్లో ఇప్పుడు మనం చదువుకున్నాం 8వ వాక్యంలో, మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా, 8వ వాక్యం, కృపచేతని మీరు చదువుతారు ఎవరన్నా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి. రెండు కలిసి నడుస్తాం మన జీవితంలో, మీ నా జీవితంలో. అందుకనే ఇప్పుడు కూడా రెండు మనం బాగా జ్ఞానం కలిగి ఉండాలి. ముఖ్యంగా ఎంత మీరు కృప గురించి అర్థం చేసుకుంటారో అంత విశ్వాసంలో కూడా మనం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు చూస్తే కృపను నీట్గా క్లీన్గా అర్థం చేసుకోవాలంటే ఏంటి కృప, ఎక్కడ దేవుడు చూపించాడు కృప మా మీద అనేది మీరు నేను అర్థం చేసుకోవాలంటే, మీ నా రక్షణని మీరు నేను చూసినప్పుడు అక్కడ దేవుని కృపను మనం క్లియర్గా చూస్తాం పిల్లరా. మీ నా రక్షణను అంటే మిమ్మల్ని నన్ను పాపపు స్థితి నుంచి రక్షించి మిమ్మల్ని నన్ను తన కుమారుడుగా కుమార్తెలుగా చేసుకున్నాడే. అంటే మిమ్మల్ని నన్ను నరకం నుంచి విడిపించి, పాతాళం నుంచి విడిపించి, ప్రతి మరణం నుంచి విడిపించి, సాతాను చేతి నుంచి విడిపించి, దురాత్మల చేతి నుంచి విడిపించి మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దాన్ని రక్షణ అంటాం మనం. అక్కడ దేవుని యొక్క కృపను మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అక్కడ చూడొచ్చు మీరు నేను దేవుని యొక్క కృపను. అదే మీరు నిన్న వారం కొన్ని చూసుకున్న, ప్రతి వారం మీకు ఈ విషయాలు నేను చెప్తూనే ఉంటాను. బైబిల్ నుంచి తీసుకొచ్చి మీకు అర్థమవుతుంది నీ మీద నా మీద కూడా ఎంత కృప దేవుడు కురిపించాడు అనేది, కుమ్మరించాడు అనేది. ఓకే, సో మీరు చూస్తే ప్లేరా, దేవుడు ఈ సృష్టిని సృష్టించేదానికి, లైక్ ఆకాశాన్ని, భూమిని, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలని, వీటన్నిటినీ సృష్టించేదానికి దేవునికి చాలా పని చేయాల్సి వచ్చింది కదా. మనం చూస్తున్న ప్రతిదీ దేవుడు తను సృష్టించాడు, తన వాక్యం ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. అయితే రక్షణను ఇవ్వడానికి, నిన్ను నన్ను పాపం నుంచి రక్షించేదానికి తన్ను తానే సమర్పించుకోవాల్సి వచ్చింది పిల్లరా. అందుకనే రక్షణకు మించింది ఈ సృష్టిలో ఏదీ లేదు. దీనికి మించి దేవుడికి ఏం చేయలేడు. అతి గొప్పది ఏదన్నా దేవుడు చేశాడు ఈ సృష్టిలో అంటే అదేంటంటే మిమ్మల్ని నన్ను రక్షణలోకి నడిపించడం, మిమ్మల్ని నన్ను రక్షించడం. అందుకే బైబిల్ అంటుంది 8:32 రోమిలు రాసిన పత్రికలో, తన కుమారునే తను సజీవంగా తన కుమారుని సమర్పించుకున్నాడు. ఒకే సృష్టించడానికి చాలా పని చేయాల్సి వచ్చింది, నేను అది చెప్తున్నా. అయితే మిమ్మల్ని నన్ను రక్షించడానికి తన్ను తానే సమర్పించుకోవాల్సి వచ్చింది, తన్ను తానే బలిగా సమర్పించుకోవాల్సి వచ్చింది పిల్లరా. అందుకే ఈ సృష్టిలో రక్షణను మీరు అర్థం చేసుకుంటారు, దేవుని కృపను మీరు అక్కడ క్షుణ్ణంగా అర్థం చేసుకో చూడగలరు ఎంత గొప్ప కృప మీ మీద నా మీద వచ్చిందని. ఓకే, సో నేను కొన్ని వారాలు ఈ కృప విషయంలో మీకు నేర్పిస్తున్నప్పుడు కొన్ని వారాలు నేను కృప ఫస్ట్ డాక్ట్రిన్ మీకు ప్రీచ్ చేయడం జరుగుతుంది. తెలుగులో సిద్ధాంతం అంటారు. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం. కొద్ది వారాలు మీకు కృప గురించి మీకు ప్రీచ్ చేస్తుంటే దాని ఫస్ట్ సిద్ధాంతాలని మీకు నేను నేర్పించడం జరుగుతుంది, ఇక్కడ ప్రీచ్ చేయడం జరుగుతుంది. ఓకే, డాక్ట్రిన్ అంటాం మనం ఇంగ్లీష్లో. డాక్ట్రిన్ని ప్రీచ్ చేసి తర్వాత ప్రాక్టికల్ సైడ్ని మీకు నేను బైబిల్లో నుంచి తీసుకొచ్చి చూపిస్తాను. అందుకే 2 భాగాల్లో మీకు ప్రీచ్ చేయాలని ఆశపడుతున్నా, టీచ్ చేయాలని ఆశపడుతున్నా. ఒకటి ఫస్ట్ డాక్ట్రిన్. సో ఇప్పుడు ఆల్రెడీ నిన్న వారం స్టార్ట్ అయింది, ఈరోజు కూడా డాక్ట్రిన్ ప్రీచ్ చేస్తాను. ఆ తర్వాత ఎలా ఈ సిద్ధాంతాలని మన జీవితంలో ప్రాక్టికల్గా మనం ఎలా వాడుకోవడం అనేది బైబిల్ నుంచి మనం చూసుకుందాం. అంటే నా ఉద్యోగంలో ఎలా నేను కృపను వచ్చేటట్లు చేయగలను, ఎలా కృపను నా ఉద్యోగంలో తేగలను, ఎలా కృపను నా కుటుంబంలోకి తేగలను, ఎలా
దాన్ని ప్రాక్టికల్ సైడ్ అంటాం. ఎలా నేను కృప ద్వారా నా శత్రువుల మీద ఎల్లప్పుడూ విజయం సాధించగలను, ఎలా కృప ద్వారా నా డబ్బు విషయంలో ఏం చేస్తే నేను దేవుని కృపను అక్కడ వాడుకోగలను, కృప ద్వారా నేను ధనం కలిగి ఉండగలను, ఆరోగ్యం కలిగి ఉండగలను. ఇవన్నీ తర్వాత మనం దాన్ని ప్రాక్టికల్ సైడ్ అంటారనమాట. సో ఫస్ట్ డాక్టరీని నేర్చుకుందాం. అంటే కృప అంటే ఏంటి, ఎక్కడ దేవుడు కృపని చూపించాడు, ఆ తర్వాత ఎలా కృపని మన జీవితంలో తీసుకురావాలో మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఓకే. సో అందుకనే కృప గురించి చాలా బాగా వినాలా, కృప గురించి బాగా అర్థం చేసుకోవాలి. ఒక దేవుని బిడ్డకు కృప అనేది అర్థమైనప్పుడు చాలా జాయ్ఫుల్గా ఆనందంగా జీవిస్తాడు, దేవునితో అనుక్షణం ఆనందిస్తాడు. పిల్లరా, కృప గురించి నువ్వు బాగా అర్థం చేసుకుంటే, అంతేకాకుండా కృప గురించి నువ్వు ఎంత వింటావో అంత విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందుతావు. విశ్వాసం తెచ్చుకోలేదానికి అంత ప్రయాసపడాల్సిన పనిలా, నువ్వు కృప గురించి ఎంత తెలుసుకుంటావో ఎంత వింటావో అంత నీలో విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే నువ్వు కృప గురించి అర్థం చేసుకున్నప్పుడు నువ్వు విశ్వాసంలో ఈజీగా ఫ్లో అవుతావు. నువ్వు ఏది కావాలో నీ జీవితంలో దేవుని చేతి నుంచి నువ్వు తీసుకోగలవు. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను చూడండి, బైబిల్లో నుంచి. ఎలా విశ్వాసం కృప గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు ఎలా నీ జీవితంలో విశ్వాసం పనిచేస్తుంది అనే విషయం ఒక ఇల్లుస్ట్రేషన్ మీకు బైబిల్లో నుంచి చెప్తాను నేను. 12 ఏళ్ల రక్తస్రావం గల రోగి కదా, మనం చాలాసార్లు ఆమె గురించి విన్నాం. ఆమె జీవితం ఎటువంటిదంటే ఆ రోగం ద్వారా ఎంతో బాధపడుతూ ఉంది. ప్లస్ తను అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్ళింది, కానీ బైబిల్ క్లియర్గా చెప్తుంది ఇంకా తన యొక్క పరిస్థితి ఇంకా చెడిపోయిందని, ఇంకా అనారోగ్యంలో ఆ యొక్క స్త్రీ ఇంకా అనారోగ్యంలోకి వెళ్ళిపోయిందని. ఆ తర్వాత డబ్బంతా తను డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకుంది, అయినా కూడా తన యొక్క అనారోగ్యం నుంచి బయట పడలేదని రాయబడింది బైబిల్లో. అయితే అక్కడ ఏం రాయబడిందంటే ఆమె యేసు ప్రభు గురించి విని, మీరు మత్తయి సువార్త 9లో చూస్తే ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు గురించి వినిందో, ఏం వినింది? ఆయన ఎంత దయగలవాడో, ఎంత ప్రేమగలవాడో ఆమెకు చెప్పింటారు. అమ్మా, నువ్వు ఇదిగో ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఎంతో ఖర్చు పెట్టుకున్నావు, భయంకరమైన స్థితిలో ఉన్నావు, ఏండ్లు అయిపోయింది నీకు కష్టాల్లో ఉండబట్టి, కానీ యేసు ప్రభు గురించి నీకు తెలుసా? యేసు ప్రభు చాలా మంచి దేవుడు, మంచి ప్రభు. నీకు తెలుసా? ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా కూడా రోగాలన్నీ బాగు చేస్తూ ఉన్నాడు ఆయన, ఎవరిని కాదనడం లేదు. నీకు తెలుసా? ఆయన చనిపోయిన వ్యక్తిని కూడా లేపిన ప్రభు. నీకు తెలుసా? ఆయన గురించి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా అసహించుకోడు, ఆయన కనికరించేవాడు, దయ చూపేవాడు. నీకు తెలుసా? నేను ఊహించుకుంటాను ఆమెకి ఏం చెప్పింటారంటే, నీకు తెలుసా మనం అందరూ కుష్ఠరోగులను అసహించుకుంటాం. కుష్ఠరోగులను చూస్తే నిన్న వారం ఎవరు చెప్తున్నారు కదా, కుష్ఠరోగి వచ్చేటప్పుడు ఏం చేసేవాడు? పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్పేవాళ్ళు? అమ్మా, గట్టిగా అరిసేవారంట వాళ్ళు. గంట పట్టుకొని వచ్చి గంట కొట్టేవాళ్ళు. ఎందుకు? నేను అశుద్ధుడని నా నుంచి దూరం పోండి అని అరిసేవాళ్ళు ఆ టైంలో. కుష్ఠవ్యాధి అంటే పాత నిబంధన గ్రంథంలో ఒక పాపం చేసిన వ్యక్తి, ఆయన శపించబడిన వ్యక్తి అని ఊరు నుంచి వెళ్ళేసేవాళ్ళు. ఈరోజు కూడా ఉందనుకోండి, అంత లేదు, ఇప్పుడు చాలా తగ్గిపోయింది, లెప్రసీనే తగ్గిపోయింది అనుకోండి, చాలా దేవుని కృప వలన అలా ఉండేదన్నమాట. సో ఆ రోగం వచ్చిన తర్వాత ఇంకా నరకం కంటే భయంకరంగా చేసేవాళ్ళు, ఇక్కడ నరకం చూపించేవాళ్ళు ప్రజలు. సో ఖచ్చితంగా ఈమెకు చెప్పింటారు. నీకు తెలుసా? ఆయన కుష్ఠరోగుల్ని కూడా బాగు చేసినవాడు. నీకు తెలుసా? కుష్ఠరోగులు, అదే కృప అంటే పిల్లరా, కుష్ఠరోగులను కూడా ఆయన హత్తుకున్నవాడు కదా. బైబిల్లో చోట రాయబడింది, మార్క్స్ వార్త 1:40లో ఒక మంచి కుష్ఠరోగి చాలా మంచి క్వశ్చన్ వేస్తాడు యేసుప్రభు మీద. ఏమంటాడు తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయగలరు. చాలా అమేజింగ్. లైక్ ఎవరు ఈ స్టేట్మెంట్ ఇలా బైబిల్లో ఉల్టా అడుగుతున్నాడు. బాగు చేయి అని లేదు, కానీ నువ్వు బాగు చేయగలవు అంటున్నాడు యేసుప్రభుతోనే. నువ్వు బాగు చేయగలవు ఎప్పుడు అంటాడు? నీకు ఇష్టమైతే. ఎందుకు చెప్పండి ఆ మాట అన్నాడు? ఎవరు ఇష్టపడరాయా? నేనేదో మహాపాపినని నా కుటుంబమే దొబ్బేసింది, నన్ను మా ఊరే దొబ్బేసింది, ఇదిగో ఈ జంతువులతో పాటు నేను ఈ అరణ్యంలో ఉంటాను, ఎవరు ఇష్టపడరు. నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధి చేయగలవు. యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఏం మాట్లాడలేదు పిల్లరా.
ఏం మాట్లాడాల. ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ ఆయన్ని కడుచుకున్నాడు. సృష్టిలో నాకు అనిపిస్తుంది ఫస్ట్ టైము ఒక కుష్ఠరోగిని ఎవరైనా అలా కౌగిలించుకోవడం అని. హామాన్ అక్కడ చాలా బాధపడినాడు తెలుసు కదా. హామాన్ ఎవరు? సారీ హామాన్ అంటానా, నయమాన్ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. నయమాను ఎంత బాధపడ్డాడు. ఎలీషా వచ్చి నా మీద చేయి పెట్టి నాకు బాగు చేస్తాడు అనుకుంటే చూడు ఆయన నా ముఖం కూడా చూడలేదు. ఇక్కడ ఈయన ఎప్పుడైతే కుష్ఠవ్యాధి గలవాడు అన్నాడో నీకు ఇష్టమైతే అన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్పకుండా ఫస్ట్ పోయి తన్ను పట్టుకొని నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు. ఖచ్చితంగా ఈమెతో వెంటనే అప్పుడు బాగుపడ్డాడు ఆ వ్యక్తి. బహుశా ఈమెతో ఆ మాటలు కూడా చెప్పిండొచ్చు ఆయన కృప గురించి. అందుకే ఈమె ఏం చేసింది తెలుసా? 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన రోగి. బహుశా ఆమెకు మనలాంటి వాళ్ళు చెప్పింటారు, ఏం లేదు నువ్వు ఆయన దగ్గరికి పో, చాలా మంచివాడు ఆయనతో ఓ మాట చెప్పు, నువ్వు నీ చేయి పెట్టి యేసయ్యా నా తల మీద ప్రార్థన చేయి నాకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పింటారు. నేను అనుకుంటాను ఆమె ఏం చెప్పింది తెలుసా? అవసరమే లేదు, ఆయన చేయి పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ నాకు తెలిసి ఏం చేయాలో, ఆయనక చెంగు ముట్టుకుంటేనే, వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే నేను బాగుపడతాను. ఎందుకో తెలుసా? తను కృప గురించి విన్నప్పుడు, యేసయ్య కృప గురించి, దేవుని కృప గురించి విన్నప్పుడు తను నిర్ణయించుకుంది. తనలో విశ్వాసం ఎంత షూటప్ అయిందంటే, ఓ ఇంత మంచి దేవుడా, అసలు ఆయన చేయి పెట్టేదేంటి, ఇంత మంచి ప్రభు, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానని. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా ఆమెతో? నీ విశ్వాసము, నేను చెప్తున్నా నీకు ఈ ఉదయకాలమున జీవితంలో గుర్తుపెట్టుకోండి, దేవుడు మంచివాడు. నీ జీవితంలో అద్భుతాలు 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 అనుక్షణం నువ్వు చూడాలంటే, అనుక్షణము నువ్వు మంచివాడివే, నువ్వు మంచి దేవుడివే, నువ్వు కుష్ఠవ్యాధి గల వాని మీద నైనా నువ్వు కౌగిలించుకున్న ప్రభువే, నువ్వు నా దేవుడివే అయా, నువ్వు నా కొరకు నువ్వు ప్రాణమిచ్చిన నా మంచి దేవుడివే, చచ్చిపోయిన వ్యక్తులు లేపిన దేవుడివే, నా జీవితాన్ని నువ్వు ప్రేమిస్తున్న దేవుడే. ఏ రియలీ ఐఎమ్ సేయింగ్ దిస్, ఇఫ్ యూ ఓపెన్ యువర్ మౌత్ కంటిన్యూస్లీ, ఇఫ్ యూ ప్రేజ్ హిమ్, నువ్వు స్తుతి చెల్లించినావు అనుకో, నువ్వు కృతజ్ఞత చెల్లించినావు అనుకో, నువ్వు చూడలేని అద్భుతం ఉండదు మా జీవితంలో. కృప నీ జీవితంలో ప్రవేశం. నేను రానున్న దినాల్లో మీకు చూపిస్తా ఎందుకు దే వర్ గ్రేట్ పీపుల్ లైక్ డానియల్, లైక్ పౌలు, వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని అనుక్షణము కొనియాడేవాళ్ళు పిల్లరా. అర్థమవుతుందా? బైబిల్ అంటుంది ఆయన్ని స్తుతించినప్పుడు మీ మీద వచ్చి నివాసం చేస్తాడని. అదేవిధంగా మీరు నేను శపించే వాళ్ళమైతే, అనుమానించే వాళ్ళమైతే, నా జీవితంలో ఎవరు రాజ్యం చేస్తారు? శత్రువు రాజ్యం చేస్తాడు. సాతానికి ద్వారం తెరవకూడదు. ఎప్పుడు నేను ఒక దైవజనుని సాక్ష్యం, చాలా మంచి సాక్ష్యం నాకు, ఆయన ఎప్పుడు ఇదే చేస్తాను, మీకు ఇప్పుడు చెప్తాననే మా ఇంటానారా. ఎప్పుడు తండ్రి నువ్వు మంచి దేవుడు, మంచి దేవుడు, నా దేవుడు, నా తండ్రి. సో ఆయన జస్ట్ ఒక సాక్ష్యం ఆయన చెప్తే నాకు గుర్తుంది. ట్రైన్లో వెళ్తున్నారు వాళ్ళు, జస్ట్ ఇట్లా చిన్న చిన్న దానిలో చెప్తున్నాను నేను, మీకు ఎప్పుడు ప్రేస్ చేస్తా అంటే. ఆయన దగ్గర రిజర్వేషన్ లేదంట, వెయిటింగ్ లిస్ట్లో ఉంది తన దగ్గర. స్టేషన్కి పోయినారు, తన యొక్క ఆంటీ ఎవరో ఇది స్టేషన్కి పోయినప్పుడు ఆ స్టేషన్లో ట్రైన్ దగ్గర కూర్చున్నాడు. అంతలోనే పక్కన ఒకడు వచ్చి కూర్చున్నాడంట. కూర్చొని మీరు ట్రైన్కి ఎక్కడికి వెళ్తున్నారంటే పలానా చోటు కంటే, అచ్చా ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారా, కన్ఫామ్ అయిందా మీ టికెట్ అని అంటే పక్కనోడు అన్నప్పుడు, లేదు ఇది అదే మా కన్ఫామ్ కాలేదు, ఎంత నెంబర్ అంటే చూపించారు. మీకేడ దొరుకుతుంది, మీరు ఇంటికి వెళ్ళిపోయిన వాపసు నా మాట తిని మీకు దొరకదు, చాలా కష్టము, ట్రైన్లో ఎక్కడికో వెళ్ళాలి, దేరాదూన్ ఆ సైడ్ వెళ్ళాలి అన్నప్పుడు వీళ్ళకి ఈ నిరుత్సాహపడేది. ఈ ప్రైస్ చేసేవాడు ఎప్పుడు నిరుత్సాహపడేలా, ప్రభు గురించి ఎప్పుడు ఈమెలాగా, ఈమె 12 ఊరికే అనుకుంటాం కానీ 12 ముట్టుకుంది బాగుపడిందని. ఎస్, కానీ ఎప్పుడు తను ముట్టుకోకముందు ప్రభువుని ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించేది, తన కృప ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేదని బైబిల్ చెప్తుంది పిల్లరా. మీరు బైబిల్ 9:9 చెప్తే. సో ఈయన కూడా అలా అలవాటు కలిగిన వాడు ఈ బ్రదర్. అయితే జరిగింది ఏంటంటే, ఈయన చెప్పే మాటలకి ఆయన అన్నాడు, నేను డైరెక్ట్ టికెట్ తీసుకున్నా, అయినా వెయిటింగ్ లిస్ట్ వచ్చింది, ఇచ్చినా కూడా నాకు ఫస్ట్ ఇస్తారు, మీకు హీరో.
ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళిపో అంటున్నాడు. కానీ లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వద్దు, నువ్వు ట్రైన్ ఎక్కాలా, నువ్వు ట్రైన్ ఎక్కువ, నేను చూసుకుంటాను కదా అని. నీకు చెప్తున్నా, నువ్వు ఎప్పుడైతే దేవుని కృపను బట్టి దేవుని మహిమపరుస్తా అంటావో, నువ్వు లోపల స్వరం వింటా అంటావు, పరిశుద్ధాత్మ దేవుని స్వరం. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో పిల్లరా, అనుక్షణము తన కృపను బట్టి మహిమపరుస్తా అంటారో, వాళ్ళు దేవుణ్ణి క్లియర్గా వినగలరు. ఎప్పుడైతే లోకంలో పడి అది ఇది అని కన్ఫ్యూజన్ ఉంటామో, మనం దేవుని స్వరం వినలేము. ఆయన పిలుస్తాడు, చెప్తా ఉంటాడు, మనం వినలేము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎక్కువ సౌండ్ వస్తుంది అనుకో, నువ్వు ఎవరితోనో మాట్లాడుతుంటే వినపడదు వాళ్ళకి. ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించుకో. సో జరిగింది ఏమో తెలుసా, సరే ట్రైన్ వచ్చింది, ఏ భోగిలు ఎక్కాలా, రిజర్వేషన్ లేదు. మీరు ఎప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేయలేదేమో, మేము 30 ఏళ్ళు అగసాట్లు పడినాం ఈ ట్రైన్ జర్నీలో. సరే ట్రైన్ దాంట్లోకి వెళ్ళారంట. సరే 2 అక్కడ ఖాళీ ఉంటే పడుకున్నారు. 3 ఉన్నారు ఇల్లు. ఎవరు వీళ్ళిద్దరు, ఆయన. సీట్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి, 2. సో మొత్తానికి వాళ్ళు సెటిల్ అట్లా కూర్చున్న కొంచెంసేపుకి టీటీ వచ్చాడంట. టీటీ వచ్చి వీళ్ళ టికెట్ 2 చూసి వీళ్ళకి సీట్లు ఇచ్చేసి ఈయనతోనంట, నీకు సీట్లు ఎందుకు దిగిపోని. మీరు ఇవే కృపను నువ్వు అనుక్షణం అనుభవించాలంటే నువ్వు చెప్తే చాలు. బైబిల్లో ఉండేటివన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి బ్రదర్. అందుకే రాయించినది, నువ్వు రక్తస్వామి గల రోగిని స్వస్థపరిచిన దేవుడవే, నా శరీరాన్ని నువ్వు పర్ఫెక్ట్గా ఉంచే దేవుడవే, మంచి ప్రభువును నా అణువులో నువ్వు ఆరోగ్యంతో నింపే మంచి దేవుడవే, నువ్వు చాలా మంచి ప్రభువే, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వే నా కొరకు సమర్పించుకున్న వాడివే, నీ రక్తాన్నే నా కొరకు ధారపోసిన దేవుడు, మంచి దేవుడవి. ఇఫ్ యు డూ లైక్ దట్, ఇదే బ్రదర్ నేను చెప్తున్న బ్రదరే, ఓసారి ఫ్లైట్లో పోయేటప్పుడు 2 మధ్య కూర్చున్నాడంట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఈయన సీట్ మధ్యలో. వాళ్ళిద్దరూ మాట్లాడుతూనే ఉన్నారండి ఇద్దరు. ఈయన అలసిపోయినాడు ఆల్రెడీ, ఈయన సేవకుడు ఎక్కడో బయటికి వస్తున్నాడు, టైర్డ్ అయిపోయినాడు. పరిశుద్ధాత్మదేవా, ఈ సీట్ నాకు దొరికింది, వీళ్ళిద్దరూ తినేసి అన్నారు. ఫ్లైట్లో అట్లా ఇట్లా ఉండదు, మన ఇష్టానుసారం పోయేకుండదు, అర్థమైందనైనా. సో ఇద్దరు మాట్లాడుతున్నారు, ఎట్లా సరే ఇద్దరితో రిక్వెస్ట్ చేసుకోండి, అయినా మీరు ఇట్లాంటి నేను అట్లా పోతానని అన్నప్పుడు సరే అని చెప్పి ఈ సైడ్కి వచ్చారండి. అయినా శబ్దం మాట్లాడుతూనే ఉన్నారు ఫ్లైట్ ట్రావెల్ చేస్తాడు. ఈయనకి అలవాటు ఉంది, నేను చెప్పాను, ఎప్పుడు దేవుణ్ణి స్తుతించే అలవాటు, ఎప్పుడు తలుచుకొని తన సమస్యను తలుచుకునేవాడు కాదు. బైబిల్ అది చెప్పేది మనకు, శత్రువు మనం సమస్యల్ని తలుచుకోమంటాడు. జీవవృక్షం నుంచి తినొద్దు కానీ మంచి చెడ్డు తెలియనిచ్చాడు. మంచి చెడు ఆలోచించి చెప్పు దాని గురించి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ప్రజలు. సరే బ్రదర్ అట్లా ప్రభా అన్నప్పుడు పరిశుద్ధాం దేవుడు చెప్పాడంట, పక్కనే ఎకనామీ క్లాస్, ఏది ఫస్ట్ క్లాస్ ఏంటుంది, ఏది క్లాస్ ఉంటుంది, ఎకనామీ నెక్స్ట్ ముందర ఫ్లైట్లో బిజినెస్ క్లాస్. నువ్వు లేచి బిజినెస్ క్లాస్లోకి పోమన్నాడంట. పోయిన కూడా 4 చైర్స్ ఖాళీ ఉన్నాయి. సో ఆడిపోయి పడుకున్నాడు ఆయన. సో ఎందుకు మీకు చిన్న పిల్లరా, హలో పెద్ద కూడా చేస్తాడు ఆయన. నీ అనుక్షణ జీవితంలో ఆయన ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటాడు. ఎట్లా తెలుసా నువ్వు ఇన్వాల్వ్ చేయగలవు? ఈమె మాదిరి అనుక్షణం ప్రైజ్ చేయి. నా భర్తతో నువ్వు మాట్లాడుతున్నందుకు, నా మంచి భర్తనిచ్చిన తన మీద నీ కృప ఉన్నందుకు వందనాలు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం అనుక్షణము ప్రభు సన్నిధిలో తన కృపని పొగుడతామో, విశ్వాసం మనలో పొంగుతూ ఉంటుంది పిల్లరా. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ ఏం జరుగుతుంది? దేవుని కార్యాలు, అద్భుతాలు, సామర్థ్యమైన కార్యాలు జరుగుతాయి మీ నా జీవితంలో. ఓకే, సో అందుకనే కృప గురించి ఎంత వింటే నీలో విశ్వాసం ఆటోమేటిక్గా రైజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకో చిన్న ఇలిస్ట్రేషన్ ఇచ్చి నేను వేరే విషయంలోకి వెళ్తాను. తొందరగా కూడా ముగించాలి, చాలా ఆల్రెడీ ప్రభు వల్ల కూడా ఉంది. చూడండి బైబిల్లో చూడండి, ఐ మీన్ లైక్ ఎప్పుడైతే నువ్వు కృప అంటే ఏంటో నేను మీకు చెప్తున్నాను. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక, చూడండి కృప ఎంత బలమైన కార్యం మీ నా జీవితంలో చేస్తుందో పిల్ల. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8-9 వాక్యాలు, 8వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మీరు నేను చదివినట్లయితే 9వ వాక్యం చదువుతారా? మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏం రాయబడిందిమా? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా.
అమ్మా ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఎరుగుదురు కదా అని మీకు చెప్పాలి నేను, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ వేశారు అక్కడ. ఏమన్నాడు పౌలు? పౌలు కూడా ఎప్పుడు దేవుని కృప గురించి ప్రీచ్ చేసే పాస్టర్ పిల్లరా. ఎటువంటి అపోస్తులు అంటే దేవుని కృప గురించి కొరింథీయులకి బాగా సంజాయించాడు, ఎప్పుడు దాని గురించి చెప్పేవాడు. దేవుడు ఎంత కృపగలవాడు ఆయన, ఎందుకంటే పౌలు కూడా అనుభవించాడు కాబట్టి. సో అందుకే ఇక్కడ ఏమంటా అంటే, మీరు దేవుని కృపను, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏంటంట ఆయన కృప మన మీద? ఏంటంట వీళ్ళు ఎరిగినది ఏంటి? పౌలు గుర్తు చేస్తానదంటే, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రత వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయను. ఎవరాయనంట? ఆయన ధనవంతుడై. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ మైండ్లో ఇది మీరు జీవించాలి దీంట్లో. ఏ దాంట్లో? ఆయన ఎవరు? ధనవంతుడు. యేసుప్రభు ఎవరు? ధనవంతుడు. ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు మీకు ఫ్రైడే కూడా ఇదే విషయాన్ని మనం చూసుకుంటున్నాం. ఆయన బీదవాడు కాదు. ఆలోచించండి, 5,000 మందికి భోజనం పెట్టినవాడు బీదోడు ఎట్లయితాడు? 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలు కలిపి దాదాపు 15,000 మంది అనుకుందాం. పోనీ 20,000 మంది ఉంటారు దాదాపు. ఎందుకంటే అప్పుడు పిల్లలు మన మాదిరి ఒకరో ఇద్దరు కాదు, 5-6 మంది కంటే తక్కువ ఉండేవాళ్ళు కాదు. సో పిల్ల జల్లు అంతా ఎంతమంది ఉంటారు? 20,000 మంది అనుకుందాం. ఓకే, మీరే చెప్పండి, 20,000 మందికి అన్నం పెట్టేవాడు బీదోడు ఎట్లుంటాడు పిల్లరా? మనం ఒక 500 మందికి పెట్టాలని ఎంత డబ్బు కల్లా? 500 మందికి బిర్యానీ పెట్టాలంటే మాకు తెలిసి ఎంత ఖర్చు అయిందో. 1000 మందికి భోజనం పెట్టేవాడు బీదోడు ఎలా అవుతాడు? మీరే ఆలోచించండి. 20,000 మంది అనుకున్నాం. ఆ రోజు ఆఫరింగ్ ఎంత వచ్చి ఉంటుంది మీటింగ్లో? ఆఫరింగ్ కానుకలు ఎట్లా బీదోడు అవుతాడు ఆయన? క్రైస్తవులుగా, దేవుని యేసయ్యను నమ్ముకున్న బిడ్డలుగా ఇది చాలా అబద్ధము స్టేట్మెంటు, యేసు ప్రభు బీదోడు అనేది. ఎందుకంటే చాలామంది నేను చూసా, వాళ్ళు బీదోళ్ళు, వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు యేసు ప్రభుని కూడా బీదోడుగా చేసేసి వాళ్ళ సమానంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకో విషయం చెప్తున్నా మీకు క్లియర్గా అర్థం కావాలని. ఎవరన్నా చనిపోయిన శవం మీద నుంచి బంగారు తీసుకుని చూసారా? మనం ఎవరు ఇడిచిపెట్టాం? నేను కూడా ఇడిచిపెట్టాను అనుకోండి. అలా ఎందుకంటే బంగారు ఎందుకు తీసుకోవాలా? ఆమె పోయేటప్పుడు ఎవరైనా తీసుకునే తప్పేం లేదు. బట్టలు తీసుకునే ఎవరైనా చూసారా? ఎవరైనా చేయి ఎత్తి చూపించండి. మరి నేనైతే చనిపోయిన శవం మీద నుంచి బట్టలు కూడా తీసుకుంటాను సార్, నాకు చాలా ఇష్టమని. ఎంత ఇష్టమన్నా తీసుకోం. కానీ మీకు తెలుసా, యేసు ప్రభు చనిపోయేటప్పుడు తన వస్త్రాన్ని ఎవరు తీసుకున్నారు? పేతురు కాదు. ఎవరైతే చంపుతున్నారో, అసహించుకున్నారో, ఉమ్మేశారో, తిట్టారో, లైక్ గేలి చేశారు రోమా సైనికులు. నువ్వు రాజువా? ఇదిగో రాజు అయితే చూడని చెప్పి ఎంత కొట్టారు కదా. ఎవరు కొరడా కొట్టినది? రోమా సైనికులు పిల్లరా. అసహించుకున్నారు, ఎగతాళి చేశారు. కానీ చనిపోయే ముందు ఏం చేశారు తెలుసా? ఆయన వస్త్రం కొరకు చీట్లు వేసి తన వస్త్రాన్ని నాకు కావాలని పోటీ పడ్డారు. యు టెల్ మీ, ఏం బట్టలు అయి ఉంటాయి అవి? అమ్మా, ఆడాడో 10 రూపాయలకి తెచ్చినాడు కాదు. హలో, అది సైనికులు, శిష్యులు తీసుకున్నారంటే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఏదో భక్తి లేదు ప్రభు, ఓకే, దట్స్ ఓకే. కానీ ఎవరు తీసుకుంటా అనేది? పోటీ పడి చీట్లు వేసి ఆయన బట్టలు తీసుకుంటే ఎంత కాస్ట్లీ బట్టలు ఉంటాయి ఆయనవి, లెక్కేసుకోండి మీరే. యేసుప్రభు ఎక్కడ పోయినా కనీసం 70 మంది వెనకలు పోయేవాళ్ళు. వద్దులేండి, కనీసం 15 మంది అన్న పోయేవాళ్ళు కదా. వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టే వాళ్ళు గాలి తినేవాళ్ళు అనుకున్నారా మీరు? అమ్మా, ఏం తినేవాళ్ళు? యేసుప్రభు పడవలో పోయేటప్పుడు ఫ్రీగా తీసుకుపోతాం ప్రభు అని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. యేసుప్రభు ఫ్రీగా పోడు కూడా. కొంచెం సేపు పడవ వాడుకున్న దానికి పడవలు నింపినాయన ఆయన చేపలతో. అట్లా వాడిని ఎలా మీరు నేను బీదోడు అంటాం? అందుకే మీ గుండెల్లో ఎప్పుడు కూడా
దేవుడు బీదోడు, యేసుప్రభు బీదోడు, అందుకే నేను బీదోడిని అన్నావా, నీ జీవితంలో ఆయన కృప డబ్బు విషయంలో పని చేయలేదు. సో అందుకని చెప్తాను ఈ మాటలు మీకు వివరించి. ఓకే, ఏం రాశాడు ఇక్కడ? ఆయన బీదవాడయుండి మీ కొరకు, ఆయన ధనికుడయుండి మీ కొరకు ఏమైనాడు? దారిద్రుడయను. ఎప్పుడు దారిద్రుడైనాడు ఆయన? ఎప్పుడమ్మా దారిద్రుడైనది చెప్పాలి మీరు? సిలువలో దారిద్రుడైనాడు ఆయన. ఎందుకు చెప్పండి దారిద్రుడైనాడు? తర్వాత మన దారిద్ర్యం ఎడపోయింది, ఆయన మీదకి పోయింది. ఆయన దరిద్రుడు కావడానికి కారణము మీరు నేను ఇంకా దరిద్రంలో ఉండకూడదని. ఇంకో చోట రాయబడింది ఆయన పాపంగా మారాను అని. ఎక్కడ మారాడు పాపిగా? ఎక్కడ? సిలువలో. ఆయన పాపి కాదు, ఆయన పాపం చేయలేదు, ఆయన ఏ దోషం ఎరిగినవాడు కాదు, పాపం చేసినవాడు కాదు. పిలాతు ఏమన్నాడు? గవర్నరు, ఈయనలో ఏ పాపము లేదు అని చేతులు కడుక్కున్నాడు కదా. ఏ శతాధిపతి తన్ను కొట్టేటప్పుడు ఉన్నాడు, సిలువ ఎత్తుకునేటప్పుడు ఉన్నాడు, సిలువ మోసుకొచ్చేటప్పుడు ఉన్నాడు, కపాలం మీదకి వెళ్ళేటప్పుడు ఉన్నాడు, అక్కడ మేకులు కొట్టేటప్పుడు ఉన్నాడు. ఆ వ్యక్తే లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? యేసుప్రభుని చూసి, నిజముగా ఈయన నీతిమంతుడు. సో యేసు ప్రభు ఎక్కడ ఏ పాపం చేసిన వాడు కాదు. రోమా సైనికులు, రోమా గవర్నర్, రోమా శతాధిపతి అన్నాడు ఈయన నీతిమంతుడు, ఏ పాపం లేనివాడని. కానీ ఎక్కడ పాపంగా మారాడు ఆయన? సిలువలో. ఎప్పుడు పాపంగా మారాడు? నా పాపము ఆయన మీదకి వచ్చినప్పుడు పాపంగా మారాడు. దరిద్రుడు ఎప్పుడు మారాడు? నా దారిద్ర్యం ఆయన మీదకి వచ్చినప్పుడు. పిల్లరా, అదేవిధంగా రోమిలు రాసిన పత్రిక 5:17 చూసినట్లయితే అక్కడ నా కొరకు ఆయన పాపంగా మారి మిమ్మల్ని నన్ను నీతిమంతులుగా చేశాడని రాయబడింది. సో ఇది కృప. ఓకే, సో అందుకే క్రైస్తవులు ఎప్పుడు ఏం మాట వాడతాం మనము? ఏం బ్రదర్ జాబ్ వచ్చిందా అంటే ఏమంటాం? నీ కృప బ్రదర్, సారీ దేవుని కృప బ్రదర్, నీ కృప, సారీ చాలా సార్. ఎవరి కృప? చాలామంది పొలిటికల్ లీడర్ పేరు తీసుకొని ఆయన కృప అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఏమంటాము? జాబ్ వచ్చిందంటే దేవుని కృప బ్రదర్. ఇల్లు కొన్నామంటే ఏమంటాం? దేవుని కృప బ్రదర్ కదా. పిల్లలు పుట్టారంటే దేవుని కృప బ్రదర్. మంచిది, నిజంగా దేవుని కృప ద్వారానే ప్రతి క్షణము నా జీవితంలో మనం మేలులు పొందుకుంటా ఉన్నాం. ఓకే, సో దేవుని కృప జస్ట్ మీకు ఇల్లుస్ట్రేషన్ అది. అందుకే ఎప్పుడు కూడా మళ్ళా చెప్తున్నా నేను, అనుక్షణము దేవుని కృపను పొగుడుతూ ఉండండి. ఈవెన్ మీ జీవితంలో కాలేకున్నా కూడా ఏదన్నా సమస్యలు అవుతున్నా, సమస్యలు తీరే విధానము విశ్వాసం. పిల్లరా, విశ్వాసం ఏంటి? కృపను కొనియాడమే విశ్వాసం. నువ్వు సమస్యలను పెట్టుకొని ఏదో దేవుడు అందరికీ ఇల్లు ఇస్తాడు, నాకెందుకో ఈడు ఇల్లు, ఏం పాపం చేశానో నేను ఎందుకో ఆయనకి ఇష్టం లేదు, నో నువ్వంటే చాలా ఇష్టం, నీ కొరకు తన్ను తానే అర్పించుకున్నవాడు ఆయన. చెప్పాను కదా ఇంతకుముందు, తన రక్తాన్నే నువ్వు పుట్టకముందే నీ కొరకు ధారపోసి నీ కొరకు ఇక్కడ స్వర్గాన్ని సిద్ధపరిచినవాడు ఈ భూమి మీద. నువ్వు బ్రతికినంత కాలం నువ్వు నమ్మడం లేదు కాబట్టి ఇబ్బంది పడతాను. అందుకే దినమంతా ఏదాన్ని కొనియాడాలా? దేవుని కృపను. ఓకే, పౌలు వాళ్ళతో అన్నాడు, మీకు నేను ఆయన కృప గురించి నేను మీకు బోధిస్తుంది కదా అంటాడు. ఏమైన కృప అంటే ఆయన ధనికుడై ఉండి మీ కొరకు దారిద్ర్యం. అనుక్షణం నాన్న బిడ్డ వింటానవా, నువ్వు ఆర్థిక స్థితి నుంచి బయట రావాలంటే ఆయన చెప్పింది చేయాలి. డబ్బు విషయంలో నువ్వు టైత్ని హోల్డ్ చేసి పెట్టినావా, నువ్వు ఆఫరింగ్ని హోల్డ్ చేసి పెట్టినావా, అక్కడ నువ్వు మళ్ళా ఇరుక్కుంటావు. నువ్వు అమ్మ ఇంటాన సంఘము చాలామంది అనుకుంటే ఇది మాత్రం చెప్పొద్దు సార్, ముందు చెప్తే అది మాత్రం చెప్పమని. రాదు, నేను మీకు చీట్ చేయను, యథార్థంగా ఏముందో అది చెప్తాను. నువ్వు టైత్ని ఆఫరింగ్ని డబ్బుని హోల్డ్ చేసి పెట్టినావు అనుకో, దేవునికి ఇవ్వాల్సిన డబ్బుని, దాన్నే కదా ఆయన మల్టిప్లై చేసేది. నువ్వు 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి తినిపించే దేవుడు ఆయన. అందుకే ప్రిన్సిపల్ లేకుండా నీకు బ్లెస్సింగ్స్ రావు. ఆల్రెడీ రిలీజ్ చేసి పెట్టాడు బ్లెస్సింగ్స్ ఆయన. ఆయన దరిద్రుడు అయిపోయినాడు, ధనికుడై ఉండి. ఎందుకు? నువ్వు తన దారిద్ర్యం వల్ల ధనికుడు కావాలని. ఓకే,
ఎప్పుడు ఏం చెప్పాలో దినమంతా తన కృపని జ్ఞాపకం చేసుకుని, అయ్యా నువ్వు దరిద్రుడైనావు, అందుకే నేను ధనికుడుగా చేయబడ్డా తండ్రి. నా వ్యాపారంలో అనుమాన పడకండి. నెలన 2 నెలల 3 నెలల డౌట్ పడకండి, కంటిన్యూ కాండి. కన్ఫెస్ చేయడంలో వెనకాడద్దండి. కృతజ్ఞత చెల్లించడం వెనకాడద్దండి. రాత్రి చాలా, ఒక్క రాత్రి చాలు నీ టోటల్ మనీని తిప్పేసే దేవుడు, టోటల్ బిజినెస్ని తిప్పేసే దేవుడు ఆయన. ఓవర్ నైట్ ఒక రాత్రి చాలు సమస్తాన్ని బాగు చేసేదానికి ఆయనకి. అందుకే ఈ మధ్యలో సాతాన్ నీకు అంటాడు, ఏం ప్రయోజనంలా ఇన్నప్పుడు ఇది నువ్వు ప్రాపర్గా టైత్ ఆఫరింగ్ ఇచ్చే వ్యక్తివై. రెండవది, నువ్వు తన కృపని, తన వాక్యాన్ని తీసుకొని తనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే, నువ్వు నా కొరకు దరిద్రుడైనావు, నువ్వు ధనవంతుడై ఉండి కూడా నేను దరిద్రంలో ఉండకూడదని కృతజ్ఞతలు తండ్రి. అయ్యా నాకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, నా పిల్లలను ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, అదే నాన్న నీకు ఐశ్వర్యం తెచ్చిచ్చేది. ఆమె వస్త్రం ముట్టుకొని బాగుపడింది, ఎందుకంటే ఆమె చెప్పేది. నువ్వు ఎప్పుడైతే చెప్తా ఉంటావో దేవుడు ఎప్పుడు తాకుతాడో నీ జీవితాన్ని, ఓవర్ నైట్లో నీ జీవితాన్ని మార్చేసే దేవుడు ఆయన. అక్కడికి వచ్చి ఉన్నాను, ఆయన దగ్గర ఏ సమస్యనా తీర్చలేని సమస్య లేదు. అన్నిటినీ తీర్చడం కాదు, ఆల్రెడీ తీర్చేశాడు. ఓకే, సో అందుకనే ఆ యొక్క కృప గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఈరోజు నేను యాక్చువల్గా చెప్పాల్సిందే 3 పాయింట్లు. నేను చాలా డిసైడ్ అయ్యి వచ్చా. ప్రతి ఆదివారం నిర్ణయించుకునే ఈ సంవత్సరం ఏం నేను అవుతున్నావు కొద్ది లిటిల్ చెప్పండి అందరూ. ఎందుకంటే కొంతమంది అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువ పోతుంది, సో మీరు ఓడ్చుకోవాలా. ఓకే, సేనియం 3 పాయింట్ చెప్పాలా. ఏంటి అదంటే, ఈరోజు నేను చూపించాల్సింది 3 విషయాలు. ఎందుకు దేవుడు పాపులను పరిశుద్ధంగా మార్చుకున్నాడు అంటే, మిమ్మల్ని ఎందుకు ఆయన పరిశుద్ధంగా మార్చుకున్నాడు. 3 కారణాలు వాక్యంలో నుంచి మీకు చూపిస్తాను నేను. ఓకే, కొద్ది నేను ఆల్రెడీ చెప్పా, డాక్టరియల్లీ వెళ్తున్నాం. రానున్న దినాల్లో కొద్దిగా మీకు ఇది సెట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ప్రాక్టికల్ సైడ్కి వెళ్దాం. అప్పుడు మీరు ఎలా, ఇప్పుడు కూడా మీరు నేర్చుకుంటా ఉన్నారు, లైక్ అప్పుడు ఎలా చేసి నేను ఈ భూమి మీద, ఇప్పుడు ఎవరో చెప్పారు కదా ఇళ్ళన్నీ కాలిపోయినా, ఒక ఇల్లు కాలిపోలేదంట కదా కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్లో. చాలామంది దాన్ని దేవుని ఉగ్రత వచ్చేది అది ఇది అంటున్నారు, కానీ ఎందుకంటే నేను నమ్మను దాన్ని కదా మోని. చాలామంది ఏమంటున్నారు, దేవుడు మొత్తం నాకు తెలుసు ఎందుకు అది నేను కూడా విన్నా. అక్కడ ఎవరో సినిమా యాక్టర్లు అంతా ఎక్కువ ఉంటారంట, అక్కడ సెలబ్రిటీస్ ఉండి కిండల్ చేశారు దేవుణ్ణి. లైక్ ఏం చేశారు, అవమానపరిచారు. ఓకే, ఏమన్నారు వాళ్ళు, ఓట్లు వేసారంట ఏదో ఎలక్షన్ల మాదిరి. ఎవరిని ఎక్కువ 13 మంది ఏమో సినిమా యాక్టర్ల వలన మేము అన్నీ నేర్చుకుంటా ఉన్నాం, వాళ్ళు మాకు ఆదర్శంగా ఉన్నారు, వాళ్ళ వల్లనే మేము బాగుపడుతున్నాము. సినిమా యాక్టర్లు అంటే హీరోస్ వలన, వాళ్ళు నేర్పించే దీనివలన అని చెప్పారంట. కొంతమంది ఏమో 3 ఓట్లేమో దీనివల్లనే తల్లిదండ్రుల వలన మేము నేర్చుకుంటా ఉన్నామని. దేవుని విషయానికి వచ్చేటప్పటికి 0 అంట కదా. ఎస్, ఆ తర్వాత ఏమైంది, మారణ హోమం ఇప్పుడు కూడా ఉందని కూడా తగలబడే ఉన్నది. ఎస్, సోదోమ గోమర తగలబడినట్టు తగలబడే ఉంది. బట్ ఐ డోంట్ బిలీవ్ గాడ్ హ్యాస్ సెంట్ దట్. ఎస్, నేను ఇది చెప్తా, వాళ్ళు సాతానికి ద్వారం తెరిచారండి. అర్థమైందా? దేవుడు అగ్ని పంపించాలంటే ఈ సెలబ్రిటీస్ మీద ఎప్పుడు పంపించాల్సింది ఆయన. వీళ్ళు ఇప్పుడు బయట పడినారు నోట్లో నుంచి, కానీ లోపల ఉండిందేంటి, కానీ ఎస్ దీనివల్ల అందుకే చెప్తున్నాను నేను, దేవుడు ఏమన్నాడు, జీవము మరణం నీ ఎదుటుంది, నువ్వు జీవాన్ని ఎన్నుకో. ఎందుకంటే దేవుడు అలా చేసేది మొదలుపెట్టింటే ఈడెవరు బతకం మనము ఈ పాటికి కదమ్మా. దేవుని దృష్టిలో పాపం అనేది అంతా ఒకటే. దేవుడు ఎందుకంటే ముందర నుంచి చూద్దాం, ఎక్కడి నుంచి చూస్తాడు దేవుడు చెప్పాలి ఎవరన్నా, పైన నుంచి. నువ్వు పెద్ద బిల్డింగ్ మీద నిలబడి పై నుంచి చూసినావనుకో, అందరూ సమానంగా ఉంటారు, పొట్టోడు ఎత్తోడు అందరూ సమానమే. అర్థమైందా? సో దేవుడు ఎప్పుడు అలా చూస్తూ ఉంటాడు. సో ఆయన దృష్టిలో ప్రతి చిన్న పాపం కూడా పాపమే. సో లైక్ చాలా మంది చాలా చెప్తా ఉంటారు అనుకోండి, నాకేం పెద్ద ఇబ్బంది లేదు.
కానీ నేను నమ్మేది ఏంటంటే ఆయన ఆయన మంచి దేవుడు పిల్లరా. ఆయన కోపం అంతా ఒక వ్యక్తి మీద కుమ్మరించాడు. ఉండే కోపం అంతా తీసుకుని పోయి ఎవరి మీద? యేసయ్య మీద పిల్లరా. ఓకే, నేను జాగ్రత్త పోనండి. ఓకే, మన అసలైన టాపిక్లో 3 పాయింట్స్ మీకు చెప్పాలా. ఎందుకు పాపిని ఆయన రక్షించుకున్నాడు? ఈరోజు మీరు నేను నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. మొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చూసుకుందాం. 10వ వాక్యం చదువున్నాయని ఎవరన్నా? మరియు 3 రీజన్స్ మనం చూసుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఓకే, జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించాడు? ఈరోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాను మీరు నేను. మొదటిది ఇక్కడ రాయబడింది, ఓకే, సత్క్రియలు చేయడానికి. అయితే సత్క్రియలు చేయడానికి ఇంగ్లీష్లో టు డూ గుడ్ వర్డ్స్ అని రాయబడింది పిల్లరా. ఓకే, ఏం చేశాడు ఆయన? చాలా బ్రహ్మాండమైన వాక్యం ఇది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఇక్కడ ఏం రాబడింది? 10వ వాక్యంలో వీఆర్ వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మీరు నేను మంచి కార్యాలు చేయడానికి సృష్టించబడి ఉన్నాం అంటుంది బైబిల్. అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సృష్టించబడి ఉన్నాం అంటే మీరు నేను ఈ లోకంలో పుట్టినప్పుడు మీరు నేను ఆదాము యొక్క సంతానం. ఎట్లంటే జాగ్రత్తగా వినండి, కొద్దిగా డాక్టర్ని నేను అలా చెప్పాను, మీరు కృప గురించి అర్థం చేసుకోవాలి కాబట్టి. ప్రతి మనిషి ఈ లోకంలో పుట్టాడే, మమ్మీ డాడీ కలిసి శరీరం ఇచ్చారు. కానీ మీలో నాలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చినది పిల్లరా. ఓకే, అర్థమవుతుందా? ఆదాము యొక్క స్పిరిట్ మనలో. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఆ తర్వాత ఆదాము అవ్వలకి పుట్టిన పిల్లలందరూ ఈ విధంగా మనం ఆదాము సంతానం. ఎప్పుడు రక్షణ పొందకముందు చెప్తున్నా. అందుకే మీలో నాలో ఉన్న స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చినది? ఆదాము యొక్క స్పిరిట్. అందుకే చాలాసార్లు మీకు ఉదాహరణ చెప్పాను. అందుకే పాపము చేసే అలవాటు మనకుండే. పాపంలో మనం ఈజీగా పాపాలు చేసేవాళ్ళము. ఇప్పుడు కూడా పుట్టిన పిల్లలు మీరు చూసినప్పుడు చిన్న చిన్న పిల్లలందరూ ప్రభులోకి వచ్చేంత వరకు కూడా వాళ్ళు తప్పులు పాపాలు ఎక్కువ అవి చూస్తుంటారు. మీరు మాట్లాడే అబద్ధాలు అవి ఇవి. ఓకే, ఓకే, పాయింట్ ఏంటంటే మీరు నేను సృష్టించబడినామని రాయబడింది ఇక్కడ. అది నేను మీకు సరిగా చెప్పాలా. ఆదాము నుంచి వచ్చిన స్పిరిట్ మీలో నాలో ఉండేది. బాడీ ఒకటి మమ్మీ డాడీ మనకు ఇచ్చే శక్తి దేవుడు ఇచ్చాడు. ఓకే, జాగ్రత్త వినండి. ఆ తర్వాత మనం పుట్టాం. అయితే ఏ రోజు ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఏ రోజు మీరు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామో ఆ రోజు దేవుడు ఏం చేశాడంట? మిమ్మల్ని నన్ను యేసు క్రీస్తులో తిరిగి జన్మించేట్లు చేశాడు. అందుకే అక్కడ ఆయన చేతి పనివారమే ఉన్నామని రాయబడింది. ఆ కింద ఆయన చేసిన పనివారమే ఉన్నాం. ఇంగ్లీష్లో బాగా రాయబడింది వీఆర్ వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ అని, క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అంటే ఏ రోజు యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా అంగీకరించావో నువ్వు తిరిగి సృష్టించబడిన వ్యక్తివి. ఇది చాలా గంభీరమైనది పిల్లరా. వేరే మతస్థులు అర్థం చేసుకోలేరు దీన్ని. చాలామంది క్రైస్తవులు కూడా అర్థం చేసుకోలేరు. ఇదే బైబిల్ చెప్పేది. ఆ రోజు నీలో ఆదాము నుంచి వచ్చిన ఆత్మని దేవుడు తొలగించి యేసు క్రీస్తులో నుంచి వచ్చిన ఆత్మని మీలో ఉంచాడు. అందుకే ఆ రోజు నుంచి యు ఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని రాబడింది. బాడీ పాతదే, మనసు పాతదే, ఆత్మ మాత్రం నీలో ఉండేది క్రొత్త ఆత్మ. అందుకే యేసుప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అని. మీరు నేను ఆ క్షణమందు క్రొత్తగా జన్మించాం. అందుకే ఆ తర్వాత మనం పాపం చేయాలంటే మన ఆత్మ ఒప్పుకోదు. మనం పాపం చేసినా కూడా లోపల ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే మన ఆత్మ పరిశుద్ధమైంది. మన మనస్సు చెప్పిన మాటిని మనం చాలాసార్లు తప్పులు చేస్తాం. ఆ తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం క్షమాపణ చెప్పుకుంటామో ప్రభు సన్నిధిలో, దాని గురించి పశ్చాత్తాపడతాం, మళ్ళీ మనం రిపేర్ అయిపోతాం. ఒక అర్థమైందా? దాని గుర్తు కూడా ఉండదు. కారణం ఏమంటే మీలో నాలో క్రొత్త ఆత్మ ఉండేది. ఇప్పుడు మీలో నాలో వచ్చిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభులో నుంచి వచ్చిన ఆత్మ పిల్లరా.
అదే దానికి అర్థము. మనం పనివారం అంటే దేవుడు చేసిన పని ఇది. మన శక్తితో చేయలేం, మన బలంతో మనం డబ్బులు ఇవ్వడం ద్వారా దాని ద్వారా చేయలేం. ఓకే, ఇప్పుడు నేను అందుకే బైబిల్ ఉంటుంది నూతన సృష్టి. అందుకే బైబిల్ అనేక సార్లు ఏమంటుంది అంటే పుట్ ఆన్ న్యూ మ్యాన్. ఏమంటుంది? నూతన, తెలుగులో ఏమంటారు? నవీన స్వభావం అని రాబోయే తెలుగులో, కానీ నవీన మనిషి, న్యూ మ్యాన్. స్వభావం అంటే నువ్వు కొత్త వ్యక్తివి, నువ్వు నూతన సృష్టివి, పాతవన్నీ వెళ్ళిపోయినాయి. ఓకే, ఎందుకంటే ఆ పాపిని దేవుడు నీతిమంతుడుగా చేసుకున్నాడు అనేది చూసుకుంటాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సత్క్రియలు చేయడానికని తెలుగులో, ఇంగ్లీష్లో గుడ్ వర్డ్స్. అయితే జాగ్రత్తగా వినలేరా, ఇప్పుడు నేను నూతన సృష్టి, యేసు ప్రభులో నుంచి వచ్చిన వాళ్ళము. అయితే ఏం చేసేకి ఉన్నాము ఇక్కడ? సత్క్రియలు చేయడానికి, గుడ్ వర్డ్స్, మంచి పనులు చేయడానికి. ఏం మంచి పనులు చేయడానికి ఉన్నాం? యాక్చువల్గా మంచి పనులు చేయడానికి మళ్ళీ నేను చెప్తాను మీకు. ఓకే, ఇట్లా చెప్తాను. చాలామంది మనం మంచి పనులు చేయడానికి ఉన్నాం. ఇప్పుడు వచ్చే పెద్ద సమస్య ఏమంటే, ఇక్కడ మనం వేరే వేరే మతాల నుంచి ఇలా మనం వచ్చాం కాబట్టి, లైక్ వేరే వేరే ఫెయిత్ నుంచి వచ్చాం కాబట్టి, వెంటనే మంచి పనులు అంటే నేను ఏమనుకుంటామంటే, ముందు నుంచి మనకు అలవాటు ఏంటంటే మంచి పనులు చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది కదా. అంటామా లేదా? తప్పేం లేదు, అంటామా లేదా? అంటామే కాదు, మనం నమ్ముతాం కూడా. ఏమని? మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుందని. అది మనకు కాదు. మనం మంచి పని చేసే కాదు మనకు పుణ్యం వచ్చేది, అంటే బ్లెస్సింగ్స్ వచ్చేది. అదే పుణ్యం అంటే అదే కదా, ఆశీర్వాదం వచ్చేది. ప్లరా నేను మంచి పనులు చేస్తే మనకు ఆశీర్వాదం రాదు. మనము ఆశీర్వదించబడిన వాళ్ళం కాబట్టి మంచి పనులు చేస్తాం మనం. ఓకే, జాగ్రత్త. యేసయ్యను ఏ రోజు ప్రభువుగా నువ్వు స్వీకరించావో ఆ రోజు నీ పేరు మీద ప్రతి దీవెన రాయబడింది. నువ్వు